కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందయ్యా అని అంటే 3 స్పెషల్ ఫ్లైట్లు 6 హెలికాప్టర్లు అన్నట్టుంది అని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. గవ్వ రాబడలేదు, గడియ తీరిక లేదు అన్నట్టు నాయకులందరూ గాల్లో సెక్యూర్లు కొడుతున్నారని మండిపడిపోతున్నారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఏపీలో సిచ్యువేషన్? మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్, మాదాపూర్లో బ్రేక్ఫాస్టా? చిత్తూరులో లంచ్, చిత్తూరులో లంచా? మళ్ళీ సాయంత్రం మాదాపూర్లో డిన్నర్. ఓ అయ్యబ్బో, మామూలుగా లేదుగా ఎవరు. ఎవరి షెడ్యూల్ ఇది? మాకు తెలుసు సార్, మీరే చెప్పండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి షెడ్యూల్. అవునా? ఒకే రోజు అక్కడ ఇక్కడ ఎలా సాధ్యం సార్ ఇదంతా? మాదాపూర్లో నుంచి స్పెషల్ ఫ్లైట్ గన్నవరం, ఆహా. గన్నవరంలో నుంచి హెలికాప్టర్ చిత్తూరు, ఓహో. చిత్తూరులో నుంచి మళ్ళీ గన్నవరానికి హెలికాప్టర్, ఆహా. అక్కడ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో మాదాపూర్. బా, కాలు కింద పెట్టకుండా తిరుగుతున్నారన్నమాట. తిరగనివ్వండి సార్, ఉప ముఖ్యమంత్రి అన్నాక ఆ మాత్రం బిల్డప్ లేకపోతే ఎలాగా? ఉప ముఖ్యమంత్రి గారు రాజ్యాంగంలో లేని పోస్ట్ అది. అంటే ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదా? ఒక మంత్రికి ఏ స్థాయి ఉంటుందో ఉప ముఖ్యమంత్రి కూడా అదే స్థాయి ఉంది. అంటే ఏంటి సార్, మామూలు మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారా మీరు? నో నో నో, మా ఒప్పుకో. మరి స్పెషల్ ఫ్లైట్ లో మిగతా మంత్రులు లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉందండి? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన ఏమైనా హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? ప్రజలకు సేవ చేయడానికి అహోరాత్రులు తిరుగుతున్నారు. ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన ఒక మంచి పని చెప్పండి. అదేంటి సార్, అక్కడెక్కడో కొంతమందికి బల్బులు కొనిచ్చారంట కదా? 17 కుటుంబాలకి బల్బులు వచ్చినాయి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ద్వారా. అంతేగాని ఈ మహానుభావుడు చేసింది ఏమీ లేదు. ఏంటి సార్, ఇలాగైతే ఎలా సార్ మీతోని?